తెలంగాణ యువ స్ప్రింటర్ దీప్తి జీవాంజీ సంచలనం సృష్టించింది. ప్రతిష్టాత్మక పారా అథ్లెటిక్స్ కు ప్రపంచ ఛాంపియన్షిప్ లో సరికొత్త రికార్డును నెలకొల్పింది. 400 మీటర్ల T20 కేటగిరీలో పోటీ పడిన దీప్తి 55.06 సెకండ్లలోనే పరుగును పూర్తి చేసి స్వర్ణం కైవసం చేసుకుంది. ఈ క్రమంలో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. జపాన్లోని కోబ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో తెలంగాణ యువ స్ప్రింటర్ దీప్తి జీవాంజీ సంచలనం సృష్టించింది. పారా అథ్లెటిక్స్ కు వరల్డ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించింది. మహిళల 400 మీటర్ల T20 కేటగిరీలో దీప్తి 55.06 సెకండ్లలోనే పరుగును పూర్తి చేసి స్వర్ణం కైవసం చేసుకోవడంతో పాటు సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. గతేడాది అమెరికా పారా అథ్లెట్ బ్రియాన్నా క్లార్క్ ఇదే టోర్నీలో నమోదు చేసిన 55.12 సెకండ్ల రికార్డును దీప్తి తిరగరాసింది. త్వరలో జరగనున్న పారిస్ పారాలింపిక్స్ టోర్నీకి కూడా అర్హత సాధించింది. పారా ఆసియా క్రీడల్లో పసిడి నెగ్గిన దీప్తి తాజాగా అదే ప్రదర్శనను పునరావృతం చేయడం గమనార్హం. పేద రైతు కుటుంబం నుంచి దీప్తి అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదిగింది. ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్ శిక్షణలో రాటుదేలిన దీప్తి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా పథకాలు కొల్లగొడుతోంది. ట్రాక్ పై చిరుతను తలపిస్తూ పోటీ పడ్డ ప్రీతి టోర్నీలో ఖచ్చితంగా పథకం సాధిస్తూ దేశ ప్రఖ్యాతి ఇనుబడింపజేస్తోంది. తాజాగా ప్రపంచ పారా అథ్లెటిక్స్ టోర్నీలో పసిడి పథకంతో మెరిసి అందరి చేత ప్రశంసలు అందుకుంది. అథ్లెటిక్స్ లో అంచనాలకు మించి రాణిస్తున్న దీప్తి అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. తాను పుట్టిన పర్వతగిరి మండలం కల్లెడ గ్రామం తప్ప బయట ప్రపంచం గురించి పెద్దగా తెలియని దీప్తి ఇప్పుడు దేశ విదేశాల్లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తోంది. కెరీర్ ప్రారంభంలో రెగ్యులర్ అథ్లెటిక్స్ లో పోటీ పడ్డ దీప్తి ఆ తర్వాత పారా అథ్లెటిక్స్ వైపు అడుగులు వేసింది. చివరిసారి 2022 జాతీయ ఇంటర్ స్టేట్ ఛాంపియన్షిప్ లో పోటీ పడ్డ ఈ అమ్మాయి పారా అథ్లెటిక్స్ లో రాణిస్తోంది. తాజాగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ దీప్తి ప్రపంచ రికార్డును ట్విట్టర్ వేదికగా ప్రత్యేకంగా అభినందించారు.